యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. పండగ పూట ఒక మెడికో విద్యార్థిని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నటువంటి విషాదకర ఘటన నెల్లూరులో తీవ్ర కలకలం రేపుతోంది. నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ విషాదకర ఘటన జరిగింది. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు సంత జూటూరుకు చెందినటువంటి గీతాంజలి ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే ఏం జరిగిందో తెలీదు. అందరిలాగే ఆ అమ్మాయి కూడా పండగ అని చెప్పి ఇంటికి వెళ్ళొచ్చింది. ఈ అమ్మాయి స్టే చేస్తున్నటువంటి హాస్టల్లో నలుగురు విద్యార్థులు కలిసి ఒకే రూమ్లో ఉంటారు. అయితే నలుగురు కూడా వాళ్ళ వాళ్ళ ఊర్లకి దసరా పండుగ సందర్భంగా వెళ్ళటం జరిగింది. ఆ నలుగురిలో ఇద్దరు గీతాంజలితో పాటు నందిని అనే మరో అమ్మాయి కూడా తిరిగి వచ్చేశారు. ఈ ఇద్దరు ప్రాక్టికల్స్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ ఇద్దరిలో గీతాంజలి ప్రాక్టికల్స్కి వెళ్ళలేదు. ఆ అమ్మాయి మాత్రమే వెళ్ళింది. టీచర్ అడిగారు ఎందుకు తను రాలేదు అని. వెంటనే ఆమె ఆ స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పటికి గీతాంజలి ఊరి నుంచి వచ్చేసింది మేడం, కానీ మరి ప్రాక్టికల్స్కి ఎందుకు రాలేదో తెలీదు అనేటప్పటికి అక్కడ ఉన్నటువంటి అటెండర్ చూసేటప్పటికి డోర్ లాక్ చేసింది. బట్ గీతాంజలి గీతాంజలి అని పిలిచిన అమ్మాయి పలకలేదు. దాంతో ఆ అటెండర్ కూడా భయపడి మళ్ళీ మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో బలవంతంగా డోర్ని లాక్ చేసి ఉన్నటువంటి డోర్ని తోసివేసేటప్పటికి ఒక్కసారిగా అమ్మాయి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే పండగ, మరొక వైపు పండగ కోసమని ఇంటికి వెళ్ళి వచ్చేసిన అమ్మాయి ఇక్కడ ప్రాక్టికల్స్కి కూడా అటెండ్ కాకుండా అంత బలవంతంగా ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకుంది? ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందా? ప్రేమ వైఫల్యమా? కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా? అమ్మాయికి నచ్చని పని ఏదైనా జరుగుతోందా? లేకపోతే ఏంటి అనే కోణంలో అందరికీ పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ ఎటువంటి అమ్మాయి ప్రాణాలు తీసుకోవడానికి, బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి గల కారణాలతో కూడిన సూసైడ్ నోట్స్ కానీ ఇంకెలాంటివి ఏమీ దొరకలేదు. కానీ అమ్మాయి మాత్రం ఇంటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రాక్టికల్స్కి వెళ్లకుండా తను ఇలా సూసైడ్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తమదైన కోణంలో దర్యాప్తు కొనసాగించినప్పటికీ అప్పుడు ఇంకొక అమ్మాయితో కూడా మాట్లాడారు. ఎప్పుడు మీరు అందరూ వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు అని చెప్పేటప్పటికి అమ్మాయి చెప్పింది, నలుగురు మీ రూమ్లో ఉంటాం సార్, ఇద్దరం మేము వచ్చేసాము, అయినా ఇద్దరం కూడా ఈవేళ ప్రాక్టికల్కి వెళ్లాల్సి ఉంది, కానీ నేను మాత్రమే వెళ్ళాను, గీత రాలేదు అని చెప్పింది. ఆ తర్వాత ఇంకేదైనా కారణాలు ఉన్నాయని అమ్మాయి మొబైల్ ఫోన్ తీసుకొని కుటుంబ సభ్యులకి కాల్ చేస్తే హెల్త్ ఇష్యూ ఏదో ఉంది, ఆ తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకునే పనిలో నెక్స్ట్ ట్రీట్మెంట్ కోసం మాట్లాడుకుందాం అనుకున్నాం. ఇంతలోనే అమ్మాయి ఇంటి నుంచి పండగ సందర్భంగా అకేషన్ పూర్తి చేసుకుని హాస్టల్కి వచ్చేసింది. ఇంతలోనే ఇలా జరిగిందా అంటూ అవతల నుంచి కుటుంబ సభ్యులు కూడా బోరున వెలిపించినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఆ హాస్టల్లో తీవ్ర విషాదకర ఛాయలు అలముకున్నాయి. ఎందుకంటే అందరినీ ఒక్కసారిగా తీవ్రమైన కలవరపాటుకు గురి చేసినటువంటి అంశం ఇది. పండగ పూట ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ఎట్లాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా అందరూ సరదాగా గడపాలనుకుంటారు. ఇట్లాంటి అకేషన్స్ వచ్చినప్పుడు దూర ప్రాంతాల్లో ఉండి చదువుకున్న వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడెప్పుడు హ్యాపీ మూమెంట్స్తో మళ్ళీ తిరిగి వస్తామా అని ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. అలాంటిది పండగ ఇంటికి వెళ్ళొచ్చింది, సరదా అంతా గడిచింది. కానీ తనకున్న ఆరోగ్య పరిస్థితి వల్ల తను ఏమైనా మనస్తాపానికి గురైందా, లేకపోతే ఏం జరిగిందో తెలీదు. ఇలా వచ్చి ఆమె హాస్టల్ రూమ్లోనే బలవంతంగా ప్రాణాలు తీసుకుంది గీతాంజలి. చాలా బాధాకరమైన ఘటన. ఈ మధ్యకాలంలో చాలా వరకు యువత టీనేజ్ ఆ వయసులో ఉన్నవాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే అటు కుటుంబ సభ్యులు ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. ఎందుకంటే వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ పేరెంట్స్కి ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉండాలి, బాగా సెటిల్ అవ్వాలి, మనం ఎంత అయినా ఎఫర్ట్ చేయాలి, మనం చాలా సాక్రిఫైస్ చేసైనా మన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అని. బట్ ఇప్పుడు ఈ అమ్మాయి మెడికో విద్యార్థిని, ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్. వాళ్ళు కూడా అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా పాప మంచి డాక్టర్ కాబోతోంది, ప్రతి ఒక్కరికి సర్వీస్ చేయబోతోంది, ఇట్లాంటి మాటలు కూడా చాలామందికి షేర్ చేసుకుంటారు చాలా హ్యాపీగా. అంటే డాక్టర్ లాంటి వృత్తుల్లోనికి రాణించాలి అంటే అట్లాంటివి పొజిషన్స్లో పిల్లల్ని చూడాలంటే తల్లిదండ్రులకి ఒక బిగ్ డ్రీమ్. అట్లాంటిది మధ్యలోనే కొంతమంది పిల్లలు క్షణికావేశంతో ప్రాణాలు తీసుకోవాలనేటటువంటి నిర్ణయాలు కుటుంబ సభ్యులు కాదు కదా, ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గీతాంజలి కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి అమ్మాయి, ఒక డాక్టర్ కాబోతున్నటువంటి అమ్మాయి అర్ధాంతరంగా తనువు చాలించిందంటే
పేరెంట్స్కి కూడా ఇంకా ఎలాంటి ఆలోచనలోకి వెళ్ళాలో, ఇంకా ఆ దుఃఖం నుంచి, ఆ బాధ నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో టీనేజర్స్ ఎక్కువగా సూసైడ్కి పాల్పడుతుండటానికి ప్రధాన కారణం లవ్ ఫెయిల్యూర్ కావచ్చు. ఇంట్లో మనకి నచ్చినట్టు మన పేరెంట్స్ మన ఇష్టాల్ని అంగీకరించడం లేదు అని ఒక ఆలోచన కావచ్చు. ఇష్టమైనవి కొనివ్వటం లేదు, బైక్లు, ఐఫోన్లు, లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కడికైనా టూర్కి వెళ్తామంటే ఒప్పుకోవటం లేదనో ఇట్లాంటివి కూడా చూస్తున్నాం. ఇలాంటివి ఎక్కువ శాతం కొన్ని మంచి హైయర్ స్టడీస్లో ఉండి మంచి ర్యాంకర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యం సహకరించక తమకున్న హెల్త్ ఇష్యూని అందరికీ చెప్పుకుంటే ఏమైపోతుందో, ఇది క్యూర్ అవుతుందో లేదో, నా మీద ఇప్పటికే నా చదువు కోసం పేరెంట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు నా హెల్త్ బాగోపోతే మళ్ళీ వాళ్ళకు ఇంకొక కష్టాన్ని నా నుంచి ఇచ్చినట్టే, ఇట్లాంటివి వాళ్ళల్లో వాళ్ళే విశ్లేషణ చేసేసుకొని క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవటానికి అర్ధాంతరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా బాధాకరం. ఇప్పుడు నెల్లూరులోని ఈ ఏసీఎస్ఆర్ ప్రభుత్వ కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో చదువుతున్నటువంటి మెడికో విద్యార్థిని గీతాంజలి సూసైడ్, ఆత్మహత్య కూడా చాలా బాధాకరం, చాలా విషాదకరమైన ఘటనగా చెప్పాలి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe